Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we'll discuss about application of derivative chapter exercise 10G second bit problems. Roman second problem. In first one, find the intervals in which the following functions are strictly increasing or strictly decreasing. So first problem is x square plus 2x plus 2x minus 5. X square plus 2x minus 5. So let f of x equals to x square plus 2x minus 5. సో స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఇంతకుముందు ఫస్ట్ బిట్లో వితౌట్ డెరివేషన్ వి ఫైండ్ అవుట్ ద ఫంక్షన్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఆర్ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్. నౌ వీ హ్యావ్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్ బై యూజింగ్ డెరివేషన్ యూజ్ చేసి ఎలా చేస్తామని నేర్చుకుంటాం. ఓకే, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x minus 5, then derivative of this one f dash of x that equals to 2x plus 2 we get here 2x x డెరివేటివ్ 2x అవుతుంది, 2x డెరివేటివ్ 2 అవుతుంది, కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. అంటే f dash of x ఏమైంది మనకి 2x plus 2 అయింది. సో ఇక్కడ f dash of x వాల్యూ ఒకవేళ పాజిటివ్ అయింది అనుకోండి, f of x ఏమో ఇంక్రీజింగ్ అవుతుంది. లేదు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ లెస్ దాన్ 0 అయింది అనుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది అంటే ఇచ్చిన ఫంక్షన్ ఏమవుతుందంటే స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ అవుతుంది. అంటే డిక్రీజింగ్ ఎప్పుడు అవుతుంది, ఇంక్రీజింగ్ ఎప్పుడు అవుతుంది అంటే గ్రేటర్ దాన్ 0 అయితేనేమో స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్, లెస్ దాన్ 0 స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్. ఓకే, సో నౌ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ స్ట్రిక్ట్లీ increasing if f dash of x is greater than 0. That implies what we get here, 2x plus 2 is greater than 0. That implies take common 2, we get here x plus 1 is greater than 0. Clear? So x plus 1 greater than 0. సో x ఈజ్ గ్రేటర్ దాన్ -1 అంటే ఈ ఇంటర్వెల్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అవుతుంది. అంటే ఇంటర్వెల్ అంటే ఎలా వస్తుంది అంటే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ -1 అంటే -1 కంటే ఎక్కువ, -1 కంటే ఎక్కువ ఎక్కడి వరకు వెళ్తుంది అంటే -1 to ∞ వరకు వెళ్ళొచ్చు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ అంటే గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు x square plus 2x minus 5 is strictly increasing in the interval. అంటే -1 to ∞ ఇంటర్వెల్లో స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అవుతుంది. ఓకే, నౌ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఎప్పుడు అవుతుంది అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ strictly decreasing if f dash of x is less than 0. F dash of x is less than 0. So now f dash of x is less than 0. So that implies 2x plus 2 is less than 0. So 2 of x plus 1 is less than 0 we get here, taking common 2. Now x plus 1 less than 0. That implies x is less than -1. అంటే ఇంటర్వెల్ ఏమవుతప్పుడు x బిలాంగ్స్ టు -∞ టు -1 అవుతుంది. ఇది అంటే x అనేది లెస్ దాన్ -1 అంటే లెస్ దాన్ -1 కాబట్టి -1 కంటే తక్కువ, -1 కంటే తక్కువ అంటే -∞ వరకు వెళ్ళొచ్చు. ఓకే, సో therefore f of x equals to x square plus 2x minus 5 is strictly decreasing in this interval. అంటే -∞ to
-1. Okay, so these are the intervals in which the given following functions are strictly increasing or decreasing. Okay, సో ఇలా వేయాలమ్మా. అంటే మనకు ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ x square plus 2x minus 5. Let f of x is, we take it here, f dash of x find out చేయాలి. అంటే f dash of x ఏమవుతుంది, డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ గివెన్ ఫంక్షన్ x square plus 2x minus 5, that is 2x plus 2. Okay, so f of x is strictly increasing if f dash of x greater than 0. f dash of x గిదే కదా, అంటే 2x plus 2 is greater than 0. సో టేక్ కామన్ 2 ఆఫ్ x plus 1 greater than 0. 2 వెళ్ళిపోతే x plus 1 greater than 0 అవుతుంది. ఎక్స్ వాల్యూ ఏమైతేప్పుడు గ్రేటర్ దాన్ -1 అవుతుంది, అంటే -1 కంటే ఎక్కువ ఉంటుంది. ఎక్కడి వరకు వెళ్ళచ్చు, -1 to ∞ వరకు వెళ్ళచ్చు. సో ఎక్స్ బిలాంగ్స్ టు -1 to ∞. సో ఇన్ దిస్ కేస్ అంటే ఎక్స్ బిలాంగ్స్ టు -1 to ∞, గివెన్ ఫంక్షన్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్. నౌ f dash of x less than 0, then strictly decreasing we get here. Okay, strictly decreasing in this interval -∞ to -1. Okay, now second one, f of x equals to 6 minus 9x minus x square. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ f dash of x ఫైండ్ అవుట్ చేయాలి. 6కి కాన్స్టెంట్ 6 కాబట్టి 6 వాల్యూ 0 అవుతుంది, -9 x డెరివేటివ్ -9 అవుతుంది, -x స్క్వేర్ డెరివేటివ్ అవుతుంది 2x అవుతుంది. ఓకే, సో f dash of x వాల్యూ ఎంత వచ్చింది మనకి అంటే -2x -9 వచ్చింది. సో similarly we write now f of x is strictly increasing if f dash of x is greater than 0. f dash of x is greater than 0. So that implies -2x -9 is greater than 0. That implies minus of 2x plus 9 is greater than 0. So nothing but 2x plus 9 is less than 0 we get here. అంతే కదా, మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ప్లస్ అవుతుంది, ఈ సింబల్ కాస్త చేంజ్ అవుతుంది, ఇలా గ్రేటర్ దాన్ కాస్త లెస్ దెన్ అవుతుంది. సో 0 యాజ్ ఇట్ ఈజ్. సో 2x is less than -9. That implies x is less than -9/2 we get here. So x is less than -9/2. So x is less than -1/2. Then what we get here? This interval can written also x belongs to -9/2 కంటే తక్కువ. సో ఎక్కడి వరకు వెళ్ళచ్చు, -∞ వరకు వెళ్ళచ్చు. సో -∞ to -9/2. సో therefore f of x is strictly increasing in this interval -∞ to -9/2. So now f of x is strictly decreasing if f dash of x less than 0. So that implies -2x -9 less than 0. Okay, -2x -9 less than 0. That implies -2x less than 9. That implies, so when you are multiplied by minus, what we get here again? So 2x is greater than -9 we get here. So that implies x is greater than -9/2 we get here. x is greater than -9/2 అంటే 9/2 కంటే ఎక్కువ. సో ఎక్కడ వరకు ఎక్కువ అంటే -∞ వరకు. x బిలాంగ్స్ టు +∞ to -9/2 +∞ వరకు. -9/2 కంటే ఎక్కువ కాబట్టి, ఎక్కువ అంటే ఎంతవరకు వెళ్ళచ్చు, +∞ వరకు వెళ్ళచ్చు, తక్కువ అంటే -∞ వరకు వెళ్ళచ్చు. ఓకే, సో x ఈజ్ గ్రేటర్ దాన్ -9/2, -9/2 కంటే ఎక్కువ అనమాట ఇలా. సో దేర్ ఫోర్ f of x is
f of x is strictly decreasing in this interval minus n by 2 to minus infinite. Okay, right. Now third one, f of x equals to, we take a given function x plus 1 whole cube into x minus 1 whole cube, x plus 1 whole cube into x minus 1 whole cube, that equals to, right now, x plus 1 into x minus 1 whole to the power of 3 right now. Okay, so this can written also x square minus 1 whole to the power of 3, a cube into b cube equals to a plus b whole cube, ab whole cube. So now a cube b cube ఈక్వల్స్ టు ఏబి హోల్ క్యూబ్ అవుతుంది. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మ్ రాస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 హోల్ క్యూబ్ వచ్చేసింది. సో నవ్ వి డెరివేట్ హియర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు, సో ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ డెరివేట్ ఏమవుతుంది, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1, సో 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ వి గెట్ హియర్. బట్ ఎక్స్ ప్లేస్లో ఏముంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఉంది కాబట్టి మళ్ళీ డెరివేట్ చేస్తే డి బై డిఎక్స్ ఆఫ్ x square minus 1 d by dx of x square minus 1, that equals to 3 of x square minus 1 whole square into 2x we get here, into 2x. So that equals to 6x of x square minus 1 whole square we get here, 6x of x square minus 1 whole square. So now this is f dash of x we got here. So we find out here critical points of this one. So f dash of x equals to 0. That implies 6x of x square minus 1 whole square equals 0. That implies x equals to 0 we get here, and x plus 1 into x minus 1 equals to 0. So x equals to minus 1 and x equals to plus 1 we get here. So what are the critical points here? 0, minus 1 and 1. So these are the critical points right now. Critical points are 0, minus 1, 1. 0, minus 1, 1. Okay, so now we take here number line. On number line we write now critical points here. So minus infinite to plus infinite values are this here. So in between 0, here minus 1, here plus 1. So x values are in this intervals. మైనస్ ఇన్ఫైనైట్ టు మైనస్ 1 వరకు ఒకటి ఉంటుంది, యూనియన్ మైనస్ 1 టు 0 వరకు ఉంటుంది, యూనియన్ 0 వరకు 0 నుంచి 1 వరకు ఉంటుంది, యూనియన్ 1 టు ఇన్ఫైనైట్. ఇలా మనకి క్రిటికల్ పాయింట్స్ నుంచి ఎక్స్ యొక్క వాల్యూస్ ఎలా ఎగ్జిస్ట్ అవుతాయి అనేది వచ్చేసింది. ఓకే, సో నౌ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్లో ఈ ఇంటర్వెల్లో ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్గా, ఈ ఇంటర్వెల్లో ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్గా, ఈ ఇంటర్వెల్ ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్గా పాయింట్ అవుట్ చేస్తాం. ఎట్లా అంటే, సో ఈ ఇంటర్వెల్లో ఒక ఎలిమెంట్ తీసుకొని ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ వాల్యూ పాజిటివ్ వస్తే ఇంక్రీజింగ్ అని రాస్తాం, లేదంటే నెగిటివ్ వస్తే డిక్రీజింగ్ అని రాస్తాం. ఓకే, నౌ సీ హియర్. సో లెట్ ఎక్స్ ఈక్వల్స్ టు minus 2 we take here, minus 2, that is belongs to minus 1, minus infinite to minus 1. Okay, so that implies f dash of minus 2, f dash of minus 2 equals to what we get here, minus 2 we substitute here. Okay, so 6 of minus 2, minus 2 whole square is nothing but 4, minus 1 whole square, that we get here ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే. ఓకే, సో నథింగ్ బట్ minus 12 ఇంటూ 3 స్క్వేర్, minus 4 minus 1 3 అవుతుంది, 3 స్క్వేర్ అవుతుంది 9 అవుతుంది, minus 12 into 9. So that implies f dash of x is equals to minus
108 we got here. So that is less than 0. అంటే f dash of x ఏమొచ్చింది, less than 0 వచ్చింది. సో in this interval f of x is ఈ డిక్రీజింగ్ ఫంక్షన్ అవుతుంది. ఓకేనా. సో f of x, f dash of x is less than 0. That implies f of x is decreasing in this interval. ఏంటది, ఇన్ -∞ to -1 ఈ ఇంటర్వెల్లో డిక్రీజింగ్ అవుతుంది. క్లియర్. సో సేమ్ సిమిలర్గా ఇంకో ఇంటర్వెల్ ఉంది కదా, -0. సో అందులో మనకి ఒక ఎలిమెంట్ తీసుకొని మనకు సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది. సో లెట్ x ఈక్వల్స్ టు -1/2 we take here, -1/2. So that it belongs to -1 to 0. Okay. So now f dash of x that equals to f dash of -1/2. So that equals to 6 into -1/2 of -1/2 whole square -1 whole square. So what we get here? So 2 1s are 2 3s are. So -3 we get here, 3 into -1 of -1/2 whole square, 1/4 we get here, -1 whole square. So -3 into 1 minus 4/4 అంటే -3/4 we get here, that is whole square. Whole square మనకి పాజిటివ్ వస్తుంది కదా. సో -3 into 9/16. So we got here -27/16, that is less than 0. ఓకే. సో లెస్ దాన్ 0 వచ్చింది కాబట్టి f dash of x is less than 0. That implies f of x is decreasing again in -1 to 0. Okay. So that f of x is decreasing in 1 to infinite interval. Okay. So now what we get here? So f of x is increasing in the both intervals, అంటే ఈ ఇంటర్వెల్. సో 0,1 union 1 to infinite. So f of x is decreasing in this interval, and f of x is increasing in the interval 0,1 to infinite. Okay. Next, f of x equals to x cube of x minus 2 whole square. Okay. Now f dash of x. సో ఏంటి f dash of x అంటే u విలువ అప్లై చేస్తే u యాజ్ ఇట్ ఈజ్, x క్యూబ్ యాజ్ ఇట్ ఈజ్. సో దీనికి డెరివేట్ చేయాలి, d/dx ఆఫ్ x minus 2 whole square ప్లస్ x minus 2 whole square d/dx of x cube. Clear? So now x cube of d/dx of this one ఏమవుతుంది, 2 of x minus 2 ఇంటూ మళ్ళీ x minus 2ని వేస్తే 1 వస్తుంది. ఓకే. ప్లస్ x minus 2 whole square యాజ్ ఇట్ ఈస్, d/dx ఆఫ్ x cube ఏమవుతుంది, 3x² అవుతుంది. క్లియర్? సో x minus 2 ఉంది, ఇక్కడ x minus 2 ఉంది, x minus 2 కామన్ చేయొచ్చు, x cube x² ఉంది అంటే x²ని కామన్ చేయొచ్చు. సో x² ఆఫ్ x plus 2 కామన్ తీస్తే x² వెళ్ళిపోయింది కాబట్టి x ఉంటుంది, ఇక్కడ x minus 2 వెళ్ళిపోతే 2 ఉంటుంది, 2 into x అంటే 2x అవుతుంది. ప్లస్ x minus 2 whole squareలోకి వెళ్ళి x minus 2 మాత్రమే వెళ్ళిపోయింది, x minus 2 మాత్రమే. సో x minus 2 ఒకటి మాత్రం ఉంటుంది, ఇక్కడ 3x² వెళ్ళిపోయింది కాబట్టి 3 ఉంటుంది. ఓకే. సో నౌ x² ఆఫ్ x minus 2 2x plus 3x minus 6. So x² of x minus 2 of 5x minus 6 we get here. So critical point find out చేయాలంటే f dash of x equals 0 తీసుకోవాలి. సో f dash of x equals to 0 క్రిటికల్ పాయింట్స్ కాబట్టి
సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ ఆర్ ఈక్వల్ 0, ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్ నెంబర్. ఓకే, సో దట్ క్రిటికల్ పాయింట్స్ ఏమైతే అంటే ఇప్పుడు ఇక్కడ క్రిటికల్ పాయింట్స్ ఆర్ ఎక్స్ ఈక్వల్స్ 2 అవుతుంది. ఇక్కడి నుంచి ఎక్స్ ఈక్వల్స్ టు 5x - 6 = 0 కాబట్టి సో ఎక్స్ ఈక్వల్స్ టు 6/5 అవుతుంది. ఎక్స్ ఈక్వల్స్ 6/5, ఎక్స్ ఈక్వల్స్ 2 ఓన్లీ క్రిటికల్ పాయింట్స్. ఓకే, రైట్ నౌ we write now number line -infinite to +infinite. So we take here critical points 2 and 6/5. 6/5 అంటే 1 పాయింట్స్ వాల్యూ గిట్ అంటే 2 కన్నా ముందే ఉంటుంది 6/5 అండ్ 2. ఓకే, సో దీస్ ఆర్ ది క్రిటికల్ పాయింట్స్. ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూస్ ఎలా ఉంటాయంటే ఎక్స్ బిలాంగ్స్ టు -infinite to 6/5 యూనియన్ 6/5 to 2 యూనియన్ 2 to infinite. ఇలా మనకి ఇంటర్వల్ ఫామ్ అవుతాయి. ఓకే, నౌ ఇప్పుడు లెట్ us టేక్ దిస్ వన్. ఈ ఇంటర్వెల్లో ఒక పాయింట్ తీసుకుంటే అప్పుడు f(x) వాల్యూ f'(x) వాల్యూ నెగిటివ్ వస్తే డిక్రీజింగ్ అంటాం, పాజిటివ్ వస్తే ఇంక్రీజింగ్ అంటాం కదా. సో ఇందులోకి వెళ్ళి తీసుకోవాలంటే 6/5 కంటే ముందు 5/5 అంటే 1 ఉంటుంది కదా. సో ఎక్స్ ఈక్వల్స్ టు 1 బిలాంగ్స్ టు -infinite to 6/5. సో దట్ ఇంప్లైస్ f'(x) అంటే f'(1) ఏమైతే అప్పుడు f'(1) 1 square 1 - 2 5 × 1 5 - 6 అంటే 1 - 2 -1 అవుతుంది, 5 - 6 -1 అవుతుంది. అంటే -1 × -1 ఈక్వల్స్ టు +1 వచ్చింది. సో f'(x) ఏమొచ్చింది +1, దట్ ఈస్ గ్రేటర్ దాన్ 0. దట్ ఇంప్లైస్ f(x) ఈస్ ఇంక్రీజింగ్, సారీ పాజిటివ్ వచ్చింది కదా, ఇంక్రీజింగ్ ఇన్ దిస్ ఇంటర్వెల్ -infinite to 6/5 ఈ ఇంటర్వెల్లో ఇంక్రీజింగ్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్స్ టు 6/5 తర్వాత 7/5 ఉంటుంది కదా. 7/5 వి టేక్ కేర్ బిలాంగ్స్ టు 6/5 to 2 ఈ ఇంటర్వెల్లో వేసుకుంటున్నా. ఓకే, సో దట్ ఇంప్లైస్ f'(x) ఈక్వల్స్ టు f'(7/5) ఈక్వల్స్ టు 7/5 హోల్ స్క్వేర్. సో 7/5 - 2 5 × 7/5 - 6. ఓకే, సో f'(x) ఈక్వల్స్ టు 7/4 హోల్ స్క్వేర్ అంటే 49/25 అవుతుంది. 7 - 10/5 అవుతుంది. 5 క్యాన్సల్, 7 - 6 1 అవుతుంది. సో 49/25 ఇంటూ -3/5 అంటే టోటల్గా మల్టిప్లై చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది, మైనస్ వాల్యూ వస్తుంది. క్లియర్. సో మైనస్ వాల్యూ వస్తుంది కాబట్టి నెగటివ్ వాల్యూ, సో <0 అవుతుంది. క్లియర్. సో f'(x) ఈజ్ <0 వి గాట్ హియర్. దట్ ఇంప్లైస్ f(x) ఈజ్ డిక్రీజింగ్ ఇన్ 6/5 to 2 ఇంటర్వెల్, ఈ ఇంటర్వెల్లో. సో ఓకే, ఈ ఇంటర్వెల్లో డిక్రీజింగ్ వస్తుంది. ఓకే, నౌ x ఈక్వల్స్ టు 3 వి టేక్ హియర్, దట్ బిలాంగ్స్ టు 2, ∞. 2, ∞లో తీసుకున్నట్లయితే f'(x) దట్ ఈక్వల్స్ టు f'(3). సో 3 square of 3 - 2 of 5 × 3 - 6. సో 3 square 9 అవుతుంది, 3 - 2 1 అవుతుంది, 15 6 అంటే 9 అవుతుంది మళ్ళీ. సో పాజిటివ్ వచ్చింది, గ్రేటర్ దాన్ 0. సో ఇన్ దిస్ ఇంటర్వెల్ కూడా
ఇంక్రీజింగ్ అవుతుంది. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0, దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ 2 to infinite. అంటే ఇప్పుడు మనకు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈ ఇంటర్వెల్లో ఈ రెండు ఇంటర్వెల్కి ఇంక్రీజింగ్ వచ్చింది, ఈ ఇంటర్వెల్కి డిక్రీజింగ్ వచ్చింది. క్లియర్? సో దట్స్ వై వి రైట్ నౌ therefore f of x given function is increasing in both interval. అంటే ఇది అంటే అప్పుడు ఏమవుతుంది, -∞ to 6/5 యూనియన్ 2 to infinite. ఈ రెండు ఇంటర్వెల్లో ఇంక్రీజింగ్ అవుతుంది. అండ్ డిక్రీజింగ్ ఎప్పుడు అవుతుంది, డిక్రీజింగ్ ఇన్ ఓన్లీ దిస్ ఇంటర్వెల్, అంటే 6/5 to 2. సో ఇక్కడ డిక్రీజింగ్ అవుతుంది. క్లియర్? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందంటే యూ విలువ అప్లై చేస్తే యూవి అంటే ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అవుతుంది, ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కాన్స్టెంట్ ఉంటే ఎక్స్ని చేస్తే 1 వస్తుంది. సో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 వి గెట్ హియర్. ఓకే, సో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. సో critical points are x equals to -1 only. So what is the number line? Number line -∞ to +∞. We get here -1. So f of x is greater than 0. That implies e power of x plus 1 is greater than 0. We get here. That implies x plus 1 is greater than 0. X is greater than -1. అంటే -1 కంటే ఎక్కువ ఉంటే f dash of x అనేది పాజిటివ్ అవుతుంది, అంతే కదా. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 0. వి టేక్ హియర్. సో నథింగ్ బట్ ఇన్ దిస్ ఇంటర్వెల్, అంటే ఈ ఇంటర్వెల్లో మనకి ఏమొస్తుంది, పాజిటివ్ వాల్యూ వస్తుంది. ఓకే, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ దిస్ ఇంటర్వెల్ అంటే ఏమొస్తుంది మనకి, ఎక్స్ బిలాంగ్స్ టు -1 to ఇన్ఫైనైట్. ఈ ఇంటర్వెల్ -1 కంటే ఎక్కువ కాబట్టి. సో ఇన్ -1 to infinite. నెక్స్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 0. దట్ ఇంప్లైస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 లెస్ దాన్ 0, ఎక్స్ ప్లస్ 1 లెస్ దాన్ 0. దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ -1. దట్ ఇంప్లైస్ ఎక్స్ బిలాంగ్స్ టు -∞ to -1. అంటే ఈ ఇంటర్వెల్లో డిక్రీజింగ్ అవుతుంది. దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిక్రీజింగ్ in -∞ to -1. Okay, -∞ to -1. Now sixth one. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 - 4x స్క్వేర్ ఇచ్చిందమ్మా. అంటే ఇక్కడ మనకి ఇంతకుముందు డైరెక్ట్ డొమైన్ ఇవ్వబోతుండే, డొమైన్ అనేది రియల్ నెంబర్గా తీసుకొని ఉంటుంది. సో ఇక్కడ మనకి డొమైన్ ఇవ్వలేదు కాబట్టి డొమైన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎలా అంటే, సో స్క్వేర్ రూట్లో ఉన్న వాల్యూ ఫర్ ఆల్ రియల్ నెంబర్స్ వీ హ్యావ్ టు రైట్ నౌ 25 - 4x స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ 0. క్లియర్? సో అటు తీసుకెళ్తే మనకి ఏమొస్తుంది, 4x స్క్వేర్ -25 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ 0 అవుతుంది. సో 4x స్క్వేర్ కెన్ ఇట్ ఆల్సో 2x హోల్ స్క్వేర్ -25 కెన్ ఇట్ ఆల్సో 5 స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ 0. దట్ ఇంప్లైస్ so 2x plus 5 into 2x minus 5 we get here less than or equal 0. అంటే a square minus b square కాబట్టి a plus b into a minus b. సో క్రిటికల్ పాయింట్స్ ఏమవుతాయంటే x ఈక్వల్స్ టు -5/2 అండ్ x ఈక్వల్స్ టు +5/2. ఇవి క్రిటికల్ పాయింట్స్ అవుతాయి. సో -∞ to -5/2, 5/2 ఇన్ఫైనైట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకటి, కాకపోతే ఇక్కడ అది డొమైన్ వచ్చిందమ్మా. ఎక్స్ వాల్యూస్ ఏమవుతుందంటే, సో ఇలా ఉండాలి యాక్చువల్ టోటల్ రియల్ నెంబర్స్ అంటే, కానీ ఎక్స్ బిలాంగ్స్ టు -5/2 టు
5/2 రాస్తాం. ఓకే, ఎందుకంటే డొమైన్ కాబట్టి డొమైన్ ఆఫ్ దిస్ వన్, ఈ ఫంక్షన్కి డొమైన్ వచ్చింది ఇదంటే మనకు మొత్తంగా -5/2 టు +5/2 మధ్యలోనే ఉంటాయి అండ్ మధ్యలో 0 కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, సో వీటి మధ్యలో వాల్యూస్ మనకి ఎప్పుడు పాజిటివ్ ఎప్పుడు నెగిటివ్ తీసుకోవాలి. సో ఇక్కడ f'(x) ఏమవుతుందంటే, సో వాట్ ఈజ్ f'(x)? 1/2√x 25 - 4x² ఇంటూ d/dx ఆఫ్ 25 - 4x². అంటే √x యొక్క డెరివేటివ్ 1/2√x. x ప్లేస్లో ఏముంది 25 - 4x² ఉంది. మళ్ళీ దాన్ని డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది? సో 1/2√25 - 4x² as it is, d/dx of this one minus 8x. So 2 1s are 2 4s are. So -4x by √25 - 4x² వచ్చింది. ఇది f'(x) వాల్యూ. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నెగిటివ్ వాల్యూ ఇస్తే ఇది పాజిటివ్ అవుతుంది, పాజిటివ్ వాల్యూ ఇస్తే ఇది నెగిటివ్ అవుతుంది. అంటే f'(x) ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఎప్పుడు అవుతుంది? గ్రేటర్ దాన్ 0 అంటే నెగిటివ్ వాల్యూ ఇచ్చినప్పుడు. అంటే f'(x) ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఇన్ ది ఇంటర్వెల్ -5/2 to 0, గీ వాల్యూస్ ఇచ్చినప్పుడు. క్లియర్? సో నెక్స్ట్ f'(x) ఈజ్ లెస్ దాన్ 0 ఎప్పుడు అవుతుంది? గీ వాల్యూస్ ఇచ్చినప్పుడు. నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఇన్ 0 to 5/2. ఓకే, ఇన్ 0 to 5/2. సో దేర్ ఫోర్ ఇది ఇంక్రీజింగ్, ఇది డిక్రీజింగ్. అంటే ఏంది? f(x) ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ ది ఇంటర్వెల్ -5/2 to 0 అండ్ డిక్రీజింగ్ ఇన్ 0, 5/2. ఓకే, సో ఇలా చేయాలమ్మ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. రైట్, నెక్స్ట్ వన్, f(x) ఈక్వల్స్ టు log of log x. సో దట్ ఇంప్లైస్ f'(x) ఏమవుతుంది? 1/log x. మొత్తం లాగ్ ఇది ఎంత x అనుకుంటే 1/log x. మళ్ళీ log x డెరివేటివ్ ఇస్తే 1/x అంటే 1/x log x అవుతుంది డెరివేటివ్. సో log x ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి x వాల్యూ తీసుకుంటాం. సో గివెన్ దట్ ఇయర్ x ఈజ్ గ్రేటర్ దాన్ 1 అని ఇచ్చినాము. x ఈజ్ గ్రేటర్ దాన్ 1 అంటే నథింగ్ బట్ x బిలాంగ్స్ టు 1 to infinity తీసుకున్నట్టు. ఓకేనా, 1 to infinity. సో x ఈజ్ పాజిటివ్, x ఈజ్ గ్రేటర్ దాన్ 0, దట్ ఇంప్లైస్ log x is real. So that implies log x is greater than 0. That implies x is greater than e power 0. We get here 1. So x is greater than 1. What is the interval x belongs to? 1 to infinity. We get here 1 to infinity. Okay. So therefore, f'(x) is greater than 0, then f(x) is increasing. f(x) is increasing in the interval. What is the interval? This interval. Okay. So next log x is always positive కాబట్టి less than 0 అయ్యే అవకాశం తక్కువ. సో less than 0 ఉండదు, నెగిటివ్ ఉండదు కాబట్టి సో f(x) is only increasing in +1 to infinite. Okay. So f(x) అంటే given function is only increasing function. Clear? Now the next one, f(x) equals to x³ plus 3x² minus 6x plus 12. So now f'(x) ఏమవుతుంది? That implies f'(x) equals to 3x² plus 6x minus 6. అంతేగా? సో x³ డెరివేటివ్ 3x² అవుతుంది, ప్లస్ 3x² డెరివేటివ్ 6x అవుతుంది, అండ్ minus 6x డెరివేటివ్ 6 అవుతుంది. సో నౌ వి ఫైండ్ అవుట్ ది ఫ్యాక్టర్స్. ఎందుకంటే మనకు క్రిటికల్ పాయింట్స్ కావాలి. క్రిటికల్ పాయింట్స్ ఎలా వస్తాయంటే f'(x) వాల్యూ 0 తీసుకుంటే. సో f'(x) ఈక్వల్స్ 0, దట్ ఇంప్లైస్ 3x² plus 6x minus 6 ఈక్వల్స్ 0.
So nothing but x square plus 2x minus 2 equals 0. సో ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండ్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac/2 వేయాలి, ఎందుకంటే ఇక్కడ మనకు ఫ్యాక్టర్స్ వచ్చే అవకాశం లేదు కాబట్టి. సో -2 ప్లస్ ఆర్ మైనస్ బీ స్క్వేర్ అగైన్ 4 minus 4ac 1 into -2 by 2 into 1. So what we get here, -2 plus or minus under root of 4 plus 8 by 2. Okay, so -2 plus or minus root 12 by 2. 8 plus 4 12. So 4 3s and రాయొచ్చు కాబట్టి 2 root 3 అవుతుంది. Clear? So x values are -2 plus or minus 2 root 3 by 2. So 2 cancel చేస్తే that implies x values are -1 plus or minus root 3. -1 plus or minus root 3. Clear? సో అంటే మనకు రూట్స్ ఏమొచ్చినాయి అంటే క్రిటికల్ పాయింట్స్ ఏంటి అంటే క్రిటికల్ పాయింట్స్ ఆర్ -∞ to +∞ నెంబర్ లైన్, -1 minus root 3, -1 plus root 3 ఇలా ఉంటాయి. ఓకేనా, ప్లస్ ఆర్ మైనస్ కాబట్టి క్రిటికల్ పాయింట్స్. అప్పుడు ఏమైతే ఎక్స్ బిలాంగ్స్ టు -∞ to -1 minus root 3 యూనియన్ -1 minus root 3 to -1 plus root 3 యూనియన్ -1 plus root 3 to ఇన్ఫినైట్. ఇలా మనకి ఎగ్జిస్ట్ అవుతాయి క్రిటికల్ పాయింట్స్ నుంచి. ఓకే, కామన్గా ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఉంది. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏంటిది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ -2 ఇది కదా, ఇది గ్రేటర్ దాన్ 0. ఎప్పుడు గ్రేటర్ దాన్ 0 అవుతుంది అంటే గ్రేటర్ దాన్ 0 అన్నప్పుడు ఏమవుతుంది, దిస్ వాల్యూస్ ఈ వాల్యూస్ తీసుకుంటాం. అంటే ఏంటి, ఎక్స్ బిలాంగ్స్ టు -∞, -1 3 యూనియన్ -1 plus root 3 to ఇన్ఫినైట్. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఇలా వస్తుంది. అంటే x minus alpha into x minus beta is greater than 0. That implies x belongs to -∞ to alpha union beta to infinite. ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములా బేస్ చేసుకుని ఇది గ్రేటర్ దాన్ 0 అయితే ఇలా ఉంటుంది. సో నౌ లెస్ దాన్ 0 అయితే ఎలా ఉంటుంది అంటే లెస్ దాన్ 0 అయితే ఆల్ఫా కామా బీటా అవుతుంది. ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ఫా కామా బీటా అంటే ఈ ఇంటర్వెల్ మధ్యలో మైనస్ అవుతుంది, ఈ ఇంటర్వెల్ మధ్యలో ప్లస్ అవుతుంది. ఓకేనా, అంటే పాజిటివ్ అనమాట. సో ఇక్కడ మనకు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 0 ఇన్ బిట్వీన్ ఇన్ బిట్వీన్ ఎక్స్ బిలాంగ్స్ టు -1 minus root 3 కామా -1 plus root 3. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గివెన్ ఫంక్షన్ f of x is increasing in -∞ to -1 minus root 3 comma union -1 plus root 3 to ఇన్ఫినైట్. ఇది ఇంక్రీజింగ్ ఫంక్షన్ అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిక్రీజింగ్ అంటే లెస్ దాన్ 0 కదా. ఎప్పుడైతే డిక్రీజింగ్ ఉంటే ఇన్ దిస్ ఇంటర్వెల్ అంటే -1 minus root 3 కామా -1 plus root 3. సో ఈ ఇంటర్వెల్లో ఇంక్రీజింగ్ అవుతుంది, ఈ ఇంటర్వెల్లో డిక్రీజింగ్ అవుతుంది. ఓకే, నౌ నెక్స్ట్ వన్ ఈజ్ show that f of x equals to cos square x is strictly decreasing on interval 0, π/2. 0, π/2లో స్ట్రిక్ట్లీ డిక్రీజ్ అని ప్రూవ్ చేయాలి. డిక్రీజింగ్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 0 అయితే అప్పుడు ఆటోమేటిక్గా స్ట్రిక్ట్లీ డిక్రీజ్ అని ప్రూవ్ చేయొచ్చు. ఓకే, సో గివెన్ దట్ f of x equals to cos square x. Okay, so that implies f dash of x equals to 2 cos x.
2 cos x, మళ్ళీ cos x డెరివేటివ్ ఏమవుతుంది మైనస్ sin x. సో మైనస్ 2 sin x cos x is nothing but sin 2x we read now. sin 2x. సో f dash of x వాల్యూ ఏమొచ్చిందంటే మైనస్ sin 2x వచ్చింది. సో ఇక్కడ ఇంటర్వెల్ ఏమి ఇచ్చిందంటే 0 to π/2 కాబట్టి x వాల్యూ బిలాంగ్స్ టు 0 to π/2. సో దట్ ఇంప్లైస్ 0 less than x less than π/2 we get here. సో 2తో మల్టిప్లై చేస్తే 2 into 0 0 అవుతుంది, 2 into x 2x, 2 into π/2 π అవుతుంది. అంటే 2x వాల్యూ 0 to π మధ్యలో ఉండాలి అంటున్నాం. ఓకే, అంటే sin 2x అనేది ఆటోమేటిక్గా పాజిటివ్ అవుతుంది. sin 2x ఈజ్ పాజిటివ్ ఇన్ దిస్ ఇంటర్వెల్ ఇన్ 0 to π. పాజిటివ్ ఇన్ 0 to π అంటే sin x అనేది ఎప్పుడు పాజిటివ్ అవుతుంది, ఎప్పుడంటే 0 to π మధ్యలో. ఫస్ట్ కోఆర్డినేట్ సెకండ్ కోఆర్డినేట్లో sin x పాజిటివ్ కాబట్టి sin 2x ఈజ్ పాజిటివ్ ఇన్ దిస్ ఇంటర్వెల్. బట్ వి గాట్ హియర్ నెగటివ్ వాల్యూ. అంటే ఇక్కడ పాజిటివ్ అయితే ఇది నెగిటివ్ వచ్చింది. ఏంటి నెగిటివ్ వచ్చింది? f dash of x నెగిటివ్. ఇది ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి ఇది పాజిటివ్ అయితే పాజిటివ్ ఇంటూ మైనస్ ఉంది అంటే నెగిటివ్ వస్తుంది. సో f dash of x ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. దట్ ఇంప్లైస్ f dash of x ఈజ్ గ్రేటర్ దాన్ 0, లెస్ దాన్ 0 పెట్టినాం కదా. f dash of x ఈజ్ లెస్ దాన్ 0, f dash of x ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 0 వచ్చేసింది మనకి కదా. సో f dash of x ఈజ్ లెస్ దాన్ 0, దెన్ f of x ఈజ్ decreasing in f of x is decreasing in the given interval, so 0 to π/2. Okay, so given function f of x equals to cos square x is decreasing in the interval 0 to π/2. Okay, so next one, show that x plus 1/x is increasing on సెమీ క్లోజ్ ఇంటర్వెల్ 1, ఇన్ఫైనైట్. అంటే ఈ ఇంటర్వెల్లో ఇచ్చిన ఫంక్షన్ ఇంక్రీజింగ్ అని ప్రూవ్ చేయాలి. ఇంక్రీజింగ్ అంటే ఏంటి? f dash of x ఈజ్ గ్రేటర్ దెన్ 0 అని ప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది. ఓకే, సో గివెన్ దట్ f of x ఈక్వల్స్ టు x plus 1/x, దట్ ఇంప్లైస్ f dash of x. f dash of x యొక్క డెరివేటివ్ ఏమవుతుంది? 1 అవుతుంది. 1/x యొక్క డెరివేటివ్ మైనస్ 1/x² అవుతుంది, minus 1/x². So that implies x² minus 1/x² we get here. So f dash of x value is. So x belongs to semi closed 1, infinite. అంటే x is positive. 1 to infinite మధ్యలో పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. క్లియర్? సో హియర్ x² minus 1/x². సో సబ్స్టిట్యూట్ హియర్ x వాల్యూస్ ఏమవుతాయి ఆటోమేటిక్గా? x² minus 1/x² is also positive. We get here. Clear? So f dash of x is equals to x² minus 1/x² is greater than 0 we get here. So that implies f dash of x is greater than 0. So f dash of x is greater than 0, then f of x is increasing, always increasing. That implies therefore f of x is increasing in the interval 1, infinite. Okay, so next one, show that x by 1 plus x less than log 1 plus x less than x. అంటే ఇవి ప్రూవ్ చేయాలి మనం. సో ఇలా ప్రూవ్ చేయాలన్నప్పుడు మన ఫంక్షన్ ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, లెట్ f of x equals to, let us take, we taking log 1 plus x minus x by 1 plus x we take here. ఈ రెండు ఫంక్షన్స్కి వెళ్ళి ఓకే, log 1 plus x minus x by 1 plus x. Let us take, this is equation number 1. Now f dash of x equals to 1 by 1 plus x we get here, minus 1 plus u by v rule. So v into d by dx of u అంటే x అవుతుంది, మైనస్
u into d by dx of 1 plus x అవుతుంది. సో 1 by 1 plus x minus under root divided by 1 plus x whole square as it is 1 plus x d by dx of x ఏమవుతుంది 1 అవుతుంది. మైనస్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ఏమవుతుంది 1 అంటే 0 అయిపోతుంది, ఎక్స్ అంటే మళ్ళీ 1 అవుతుంది. సో వి గెట్ ఇయర్ 1 by 1 plus x minus 1 plus x minus x by 1 plus x whole square we get here. Minus x plus x cancel అయిపోతుంది. సో టేక్ LCM we get here 1 plus x whole square. Here 1 plus x, here 1 plus x whole square. So we get here 1 plus x now minus 1 plus x whole square is there only remaining 1. So minus 1 plus 1 cancel, we get here x by 1 plus x whole square. So this is the value of f dash of x. Okay. So f dash of x is x by 1 plus x whole square. If x is greater than 0, that implies f dash of x is also greater than 0, we get here. 0 means here positive. So therefore x is greater than 0, f of x is increasing. Clear? So that f of x is greater than f of 0. So f of x is greater than f of 0. F of 0, what we get here? We substitute here 0. In this case, log of 1 plus 0 minus 0 by 1 plus 0. So f of x is nothing but log of 1 plus x minus x by 1 plus x we get here. Okay. So now log of 1 plus x minus x by 1 plus x is greater than log 1 value 0 minus 0. So nothing but log 1 plus x is greater than x by 1 plus x we get here. So this can written also x by 1 plus x is less than log 1 plus x. So this is equation number 2. Okay. So now g of x equals to, we take here another function, these two functions, another functions log 1 plus x. So x minus log 1 plus x we take here. Okay. So now g dash of x, that implies this is equation number 3rd. So g dash of x is equals to 1 minus 1 by 1 plus x we get here. So nothing but 1 plus x minus 1 by 1 plus x. So minus 1 plus 1 cancel. So x by 1 plus x we get here. X by 1 plus x. Clear? So now x is greater than 0. G of x is also increasing. Okay. Why? Because x is greater than 0, then g of x is also always positive we get here. So that's why g of x is increasing. So g of x is greater than g of 0. Clear? So g of x, that implies g of x. What is g of x? We taken x minus log of 1 plus x is greater than 0. G of 0 means 0 minus log of 1 plus 0. So nothing but 0 minus 0 we get here. So x minus log of 1 plus x is greater than 0. So that implies x is greater than log of 1 plus x we get here. So nothing but log of 1 plus x is less than x. So this can written also log of 1 plus x less than x. So this is equation number 4. So from 3 and 4, what right now 3 is this one. Sorry, 2 and 4. So 2 is this one and 4 is this one. Okay. So what is 2? X by 1 plus x is less than log 1 plus x. Okay. So 4, that is nothing but less than x.
So we got here x by 1 plus x is less than log of 1 plus x that is less than x. Okay, hence proved.